బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తమిళనాడు రాజకీయాలు ఉత్కంఠం రేపుతున్నాయి. తమిళనాడులో ప్రస్తుతానికి కింగ్ మేకర్గా మారింది వీసీకే పార్టీ. టీవీకేకు మద్దతు పైన ఇప్పటి వరకు వీసీకే పార్టీ క్లారిటీ ఇవ్వలేదు. మరి నిర్ణయాన్ని ఇవాళ సాయంత్రానికి వాయిదా వేసింది వీసీకే పార్టీ. సాయంత్రం 4 గంటలకు వీసీకే పార్టీ చీఫ్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఉదయం నుంచి వీసీకే నిర్ణయం కోసం అందరూ ఎదురు చూపులు చూస్తున్న సమయంలో మొత్తానికైతే మరోవైపు చెన్నై వీసీకే పార్టీ ఆఫీస్కి కొత్తగా 2 సోఫాలను కూడా తరలించారు. పార్టీ ఆఫీస్ ముందు ప్రజలు ఇటు టీవీకే కార్యకర్తలు కూడా భారీగా మోహరించారు. ఆ పార్టీ ఆఫీస్కి కొత్తగా వెళ్తున్న ఆ సోఫాకి సంబంధించిన విజువల్స్ని కూడా చూస్తున్నాం. మొత్తానికైతే ఫర్నిచర్ని కూడా తీసుకొస్తున్నారు కొత్తగా. సాయంత్రం విజయ్ వచ్చి మరి 4 గంటల కంటే ముందే విజయ్ ఆ పార్టీకి చేరుకొని వీసీకే పార్టీకి సంబంధించిన చీఫ్తో మాట్లాడబోతున్నారా? మొత్తం మీద వీసీకే ప్రస్తుతానికి ఈ తమిళనాడు రాజకీయాల్లో కింగ్ మేకర్గా మారిపోయింది. మొదట అందరూ విజయ్ ఒక కింగ్ మేకర్గా ఉండబోతున్నాడు, తర్వాత ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తాడు, తనే కింగ్ మేకర్ అనుకున్నారు. కానీ ఇప్పుడు కింగ్ అయ్యే అవకాశం విజయ్కి వచ్చింది, కింగ్ మేకర్ అయ్యే అవకాశం వీసీకే పార్టీకి వచ్చింది. వీసీకే పార్టీ ఆఫీస్కి సాయంత్రం లోపల మరి విజయ్ వెళ్తారు. దాని తర్వాత 4 గంటలకి వీసీకే చీఫ్ ఒక ప్రెస్ మీట్ని పెట్టి ఆయన టీవీకేకి సపోర్ట్ చేస్తున్నామా లేదా అన్న విషయాన్ని చెప్పబోతున్నారు. అక్కడికి వెళ్ళి విజయ్ వీసీకే మద్దతు కోరే అవకాశం ఉంది అదే పార్టీ ఆఫీస్కి. అలాగే మ్యాజిక్ ఫిగర్ కోసం టీవీకే పార్టీ 2 సీట్ల దూరంలో మాత్రమే ప్రస్తుతానికి ఉంది. ఎన్నికల్లో 2 స్థానాలు గెలుచుకుంది వీసీకే. ఈ వీసీకే మద్దతు ఇస్తే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అవుతుంది. విజయ్ సీఎం అయ్యేందుకు వీసీకే మద్దతు చాలా కీలకంగా మారిపోయింది. కింగ్ మేకర్గా వీసీకే ఉండబోతుంది. మరి వీసీకే ఆ మద్దతు ఇచ్చే దానికోసం ఎక్స్చేంజ్లో ఏం కోరబోతుంది? పోర్ట్ఫోలియో నుంచి, క్యాబినెట్ నుంచి ఎలాంటి పదవులు అడిగే అవకాశం ఉంది? కొంత ఉత్కంఠం అయితే నెలకొంది. వీసీకే పార్టీ నిర్ణయం పైన సర్వత్రా ఉత్కంఠం నెలకొంది. దీనికి సంబంధించి డీటెయిల్గా అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి సురేష్ ఉన్నారు, సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్ చెప్పండి, వీసీకే పార్టీ ప్రస్తుతానికి కింగ్ మేకర్ సిచ్యువేషన్, కింగ్ మేకర్ పొజిషన్ తీసుకుంది అని అనుకోవాలా? ఏంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఏదైతే తమిళనాడు రాజకీయంలో గంటకు కూడా ఒక్కొక్క ఉత్కంఠ భరితమైనటువంటి రాజకీయం సాగుతుందని చెప్పాలి. విజయ్ సీఎం స్థానానికి రెండు స్థానాలు దోబూచులు ఆడుతుందన్నట్టు కూడా మనం భావించాల్సింది. ఏదైతే నిన్న మనం చూసాం, ప్రధానంగా నిన్న సాయంత్రం వరకు కూడా ఇవాళ విజయ్ ప్రమాణ స్వీకారం ఉండబోతున్నట్టు కూడా దాదాపు ఖరారైనటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి కూడా మరొకసారి తీవ్ర స్థాయిలో కూడా రాజకీయ కోణం ఏర్పడినటువంటి పరిస్థితి. ఏదైతే ప్రధానంగా నిన్న లెఫ్ట్ పార్టీలన్నీ కూడా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. వీసీకే పార్టీ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది, లెటర్ పంపించడమే తర్వాతను కూడా భావించినటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం నుంచి కూడా వీసీకే పార్టీ ఒక కింగ్ మేకర్ అయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా ఇవాళ విజయ్ సీఎం స్థానం అంతా కూడా వీసీకే పార్టీలోనే ఒక వీసీకే పార్టీ మీదనే ఆధారపడిందా అన్నటువంటి భావనలు కూడా ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా ఆ 2 స్థానాలే హీరోలుగా మారినటువంటి పరిస్థితి. వీసీకే పార్టీ కూడా ఒక కింగ్ మేకర్ అయి కూర్చుందని చెప్పాలి. అయితే వీసీకే పార్టీకి సంబంధించి ఆ పార్టీ అధినేత ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్లు కావచ్చు, లేకపోతే దీని మీద ఒక ఉత్కంఠభరితమైనటువంటి రాజకీయ కోణంలో చర్చలు సాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ విజయ్ కూడా టీవీకే పార్టీని కలవబోతున్నారు. ఇప్పటికే పార్టీ వీసీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా కొంత టీవీకే పార్టీకి సంబంధించిన నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా కూడా ఉంది. ప్రధానంగా వాళ్ళు కోరుతున్నటువంటి కోరికల పట్ల మాత్రం కొంత చర్చించి నిర్ణయం తీసుకోవాల్సింది. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ ఒక కొలిక్ వచ్చేలాగా కూడా ఈ చర్చలు సాగబోతున్నాయన్నటువంటి ఒక వాదన కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా వీసీకే పార్టీ యొక్క డిమాండ్లు ఏంటి, వాళ్ళకి ఎలాంటి డిమాండ్లు వాళ్ళు కోరబోతున్నారు, ఎలాంటి చర్చలు సాగబోతున్నాయన్నది మాత్రం ఒక ఉత్కంఠ భరితమని చెప్పాలి. 4 గంటలకు ఇవాళ సాయంత్రం విజయ్ కూడా సురేష్ మీరు ఒక్కసారి లైన్లో అలానే ఉండండి. ఇటు వీసీకే పార్టీ ఆఫీస్ ఎదుట టీవీకే కార్యకర్తలు చేరుకున్నారు. దానికి సంబంధించిన విజువల్ని రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. చూడండి ఎంతమంది టీవీకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అలాగే విజయ్ అభిమానులు ఆ వీసీకే పార్టీ ఆఫీస్ దగ్గరికి చేరుకున్నారు భారీగా. మరి కాసేపట్లో మరి విజయ్ రాబోతున్నాడు అంటే ముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికి సంబంధించి కార్యకర్తలు అక్కడ చేరుకున్నారు. అలాగే వీసీకే పార్టీ మీద ఒక రకంగా ఇది ప్రెషర్ని బిల్డ్ చేస్తుంది. అంటే టీవీకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ చేరుకున్నారు. ఒకవేళ మద్దతు ఇవ్వను అంటే కూడా ఎలాంటి సంఘటనలైనా చోటు చేసుకునే అవకాశం ఉందంటూ భారీగా పోలీసులు కూడా మోహరించారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. చూడండి ఎంతమంది పోలీసులు అలాగే టీవీకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు
ఆ పార్టీకి సంబంధించిన ఫ్లాగ్స్ ని కూడా యూజ్ చేస్తున్నారు. మొత్తం మీద ట్రాఫిక్ కి అలాగే అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు కూడా అక్కడ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. చూడొచ్చు పార్టీ ఆఫీస్కి కొత్తగా సోఫాలు కూడా వెళ్ళాయి. గమనించాల్సిన విషయం ఏంటంటే అంటే టీవీకే విజయ్ వస్తాడు ఖచ్చితంగా. ఎస్ ఎగ్జాక్ట్లీ మనం ఈ విజువల్లో చూడొచ్చు కొత్తగా సోఫాస్ని కూడా షిఫ్ట్ చేశారు. అంటే విజయ్ వస్తాడు ఖచ్చితంగా డిస్కస్ చేయడానికి. అలాగే విజయ్ని సాధారణంగా ఆహ్వానించాలి, ఆయనకి గౌరవప్రదంగా మంచిగా కూర్చోబెట్టాలి అన్న ఉద్దేశంతో కొత్త సోఫాలను కూడా తెప్పించారు. మొత్తానికైతే అకామిడేట్ చేస్తూ విజయ్ని సోఫాలో అకామిడేట్ చేస్తూ విజయ్ ప్రభుత్వం ఫామ్ చేసినాక విజయ్ క్యాబినెట్లో కూడా 2-3 సోఫాలని మరి కుర్చీలని పెద్ద కుర్చీలనే వీసీకే అడిగే అవకాశం ఉందా? దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి సురేష్ ఉన్నారు, సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్ చెప్పండి, అంటే సోఫాస్ని తీసుకొచ్చారు, విజయ్ని ప్రాపర్గా హానర్ చేయాలి, ఆయనకి రెస్పెక్టబుల్గా మంచి గౌరవప్రదంగా కూర్చోబెట్టాలన్న ఉద్దేశం బాగానే ఉంది. అలాగే ఎట్ ద సేమ్ టైం విజయ్ క్యాబినెట్ నుంచి కూడా మంచి సీట్స్ని మంచి సోఫాస్ని తీసుకునే ప్రయత్నం వీసీకే చేస్తుందని భావించవచ్చా? డిప్యూటీ సీఎం అలాంటి పోస్టులు కూడా అడిగే అవకాశం ఉందా? ఎస్ కళ్యాణ్, ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ప్రధానంగా కోరుతున్నటువంటి ఇలాంటి డిమాండ్లుగానే మనకు తాజాగా అందుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా మరొక 2-2.5 గంటలో విజయ్ వీసీకే పార్టీ కార్యాలయానికి రాబోతున్నారు అన్నటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి టీవీకే పార్టీ కార్యకర్తలంతా కూడా ఖచ్చితంగా ఈ సమావేశం సక్సెస్ఫుల్ అయిపోతుంది, ఇవాళ సాయంత్రానికి మా అధినేతకు ఒక లైన్ క్లియర్ అవుతుంది అన్నటువంటి ఆశాభావంతో పెద్ద ఎత్తున కూడా మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఆ పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలంతా కూడా చేరుకోవడం జరిగింది. అదే రకంగా వీసీకే పార్టీ సంబంధించినటువంటి వారు కూడా ఈరోజు ప్రధానంగా విజయ్ తో ఎలాంటి చర్చ జరపాలి, ప్రధానంగా మనకున్నటువంటి డిమాండ్స్ ఏంటి, దీనికి ఏ రకంగా వెళ్ళాలి, లేదు కుదరదు అంటే దానికి ప్రత్యామ్నాయ మార్గం